హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ యువర్ ట్రైనర్ జేపీ. ఈరోజు నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఏంటి అంటే 2025 అనేది అయిపోతుంది, ఇంకా కొద్ది రోజులు అయితే ఒకటి 2026 రావడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. చాలామంది బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాము, వెయిట్ లాస్ అవుదాము, వెయిట్ గెయిన్ అవుదాము, లేదా ఫిట్గా తయారవుదాము, లేదంటే సిక్స్ ప్యాక్ బాడీ తయారు చేద్దాము, ఇంకెన్నో గోల్స్ ఫిట్నెస్ పరంగా పెట్టుకొని ఉండొచ్చు. సో చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అదేంటి అంటే, ఒకవేళ మీకు నియర్ బై జిమ్ కానీ లేదనుకోండి, జిమ్ పైన కంప్లైంట్స్ వద్దు. ఒకటి, నియర్ బై మీకున్న జిమ్లో ప్రాపర్ ట్రైనర్ లేడు అని చెప్పంటే ట్రైనర్ పైన కంప్లైంట్ వద్దు. రెండు అయిపోయినాయి. ఒకవేళ మీరు ఎక్కువ దూరం వెళ్ళలేను, నేను జిమ్ చేయడానికి అక్కడ ఇక్కడ వెళ్ళలేను, నాకు ట్రైనర్స్ బాగాలేరు అండ్ ఇట్లాంటిదంతా కూడా పక్కన పెట్టేసి కొంతమంది నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. ఏంటి అంటే ఒక 1 lakh 1.5 లేదా 2 lakhs ఇన్వెస్ట్ చేసి ఒక ట్రెడ్మిల్ కూడా తీసుకొని ఇంట్లో కూడా వర్కౌట్ చేసుకోవచ్చులే అని చెప్పి స్టార్ట్ చేస్తారు. సో ఇది చాలా పెద్ద మిస్టేక్. ఏంటి అంటే, మీరు అంత డబ్బులు పెట్టేసిన తర్వాత ఆ ట్రెడ్మిల్ని మీరు బట్టలు ఎండేసుకోవడం కోసం మాత్రమే తప్ప దేనికి మాత్రం వాడకపోతుండొచ్చు. ఎందుకు అంటే, చాలామంది కూడా అమ్మేస్తూ ఉన్నారు. నేను కూడా చాలామందిని చూశాను. సో ట్రెడ్మిల్ తీసుకొని మనం చేయడం అనేది అక్కడ మనకు వర్కౌట్ అన్ని బాడీ పార్ట్స్కి మాత్రం వీలు కాదు. సో నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే, జిమ్ కానివ్వండి, ప్రాపర్ ట్రైనర్ కానివ్వండి, లేదంటే 1 lakh 2 lakhs పెట్టి ట్రెడ్మిల్ కానివ్వండి, ఇట్లాంటి అన్నింటి పక్కన పెట్టేసి ఇప్పటి నుండి మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే, January 26 ఉంది కదా, అంటే 26 రావడానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఫస్ట్ ఒక 1 week టార్గెట్ పెట్టుకోండి. ఓకే, నేను ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్నీ కూడా రాసుకోండి. వీలైతే మీకు మంచి క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఫస్ట్ 1 week టార్గెట్ పెట్టుకోండి. అంటే మండే నుండి సాటర్డే వరకు, సండే రోజు రెస్ట్. ఓకే, 1 week మీరు ఏం చేయొద్దు, జస్ట్ ఒక 20 minutes వాక్ చేయండి చాలు. ఓకే, 20 minutes పర్ డే, డైలీ 20 minutes వాక్ చేయండి. అంటే ఒకవేళ మీరు ఆఫీస్ కావచ్చు, లేకపోతే మీరు చేసే వర్క్ కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, వాక్ చేస్తున్నాం కదా మరి అదంతా ఏం అవసరం లేదులే అని చెప్పి అనుకోవద్దు. ఇది స్పెషల్లీ మీకు ఒక ప్రొఫైల్, మీరు ఒక ట్రాక్, మీరు ఒక సిస్టమ్గా డిజైన్ చేసుకుంటున్నారు కాబట్టి 20 minutes తీయండి. ఒక 1 week మొత్తం 20 minutes వాక్ చేసి, ఈ 1 week మొత్తం నేను సక్సెస్ అయ్యాను అని చెప్పి మీరు ఆ పేపర్లో రాసుకోండి. నేను 1 week వాకింగ్ అచీవ్ చేశాను అని చెప్పి. సెకండ్ వీక్ వచ్చేసరికి ఆ వాకింగ్తో పాటు, వాకింగ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని వార్మప్స్, వాకింగ్ అయిపోయిన తర్వాత కొన్ని స్ట్రెచెస్ చేసుకోండి. ఒకవేళ మీకు చేసుకోరాదు, స్ట్రెచెస్ కానివ్వండి, వార్మప్ కానివ్వండి తెలియదు అంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు ఆ వార్మప్స్, బిఫోర్ వాకింగ్ వార్మప్స్, ఆఫ్టర్ వాకింగ్ స్ట్రెచెస్ కూడా నేను మీకు వీడియో చేస్తాను. మీకు కంపల్సరీ దాని గురించి నేను గైడ్ చేస్తాను. ఓకే, సెకండ్ వీక్లో ఫస్ట్ వీక్ ఏం చేస్తారు, వాక్ చేస్తారు 20 minutes. సెకండ్ వీక్ ఏం చేస్తారు, స్ట్రెచ్ వార్మప్ చేసి వాకింగ్ చేస్తారు. వాకింగ్ అయిపోయిన తర్వాత స్ట్రెచింగ్ చేస్తారు సెకండ్ వీక్లో. థర్డ్ వీక్లో ఆ వాకింగ్ అయిపోయిన తర్వాత కొన్ని బేసిక్ బాడీ వెయిటెడ్ ఎక్సర్సైజెస్ యాడ్ చేద్దాం. ఓకే, ఒక 3 to 4 వేరియేషన్స్ యాడ్ చేసిన తర్వాత వాటిని చేసిన తర్వాత స్ట్రెచెస్ చేయాలి. ఓకే, థర్డ్ వీక్. ఫోర్త్ వీక్ వచ్చేసరికి కొంచెం స్ట్రెచెస్ చేసుకొని, యాబ్స్ వర్కౌట్స్ కొన్ని చేసుకొని, ఆ వాకింగ్ని కొద్దిగా స్పీడ్ ఇంక్రీజ్ చేద్దాం. అంటే ఒకవేళ మీరు ఆ 20 minutes ఏదైతే ఒక మోషన్లో ఒక ప్రాపర్ వేలో వెళ్తూ ఉన్నారో దాన్ని కొంచెం స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. తర్వాత అది అయిపోయిన తర్వాత కొన్ని బాడీ వెయిటెడ్ ఎక్సర్సైజ్ అని చెప్పాను కదా, వాటిని మళ్ళీ రిపీట్ చేసి స్ట్రెచెస్ కూడా చేద్దాం. అంటే మీకు ఓవరాల్గా ఒక 3 to 4 వీక్స్లో మీకు మీ టైప్ అనేది మీకు అర్థమైపోతుంది. అంటే వాకింగ్ తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, జాగింగ్ తర్వాత మెల్లమెల్ల స్ట్రెచెస్, తర్వాత మెల్లమెల్లగా వర్కౌట్స్ బాడీ వెయిటెడ్, తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి ప్రోగ్రెస్ చేసుకుంటూ అప్పుడు ఆలోచించండి జిమ్ గురించి. ముందే జిమ్కి వెళ్దాము, ఫీజు కట్టేద్దాము. కొంతమంది పాపం చాలా బాధేస్తుంది వాళ్ళని చూస్తే, 1 year మెంబర్షిప్ కట్టేస్తారు. ఫస్ట్ కట్టినప్పుడు ఫాలోఅప్ జిమ్ వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఫాలోఅప్ అనేది ఉండదు. మళ్ళీ డిసెంబర్లోనే ఫాలోఅప్ చేస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే నేను కూడా జిమ్ సెంటర్లలో మేనేజర్గా చేశాను, నాకు కూడా తెలుసు, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. సో వీళ్ళు ఏంటంటే జిమ్ మెంబర్షిప్ 1 year కట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా జిమ్ జోలికి రారు. ఈ జిమ్ మెంబర్షిప్ కట్టేది మాత్రం ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది అమౌంట్. సో అట్లా వేస్ట్ చేయకండి. ఫస్ట్ మీకు ఒక చిన్న కాన్ఫిడెంట్, ఒక గోల్ పెట్టుకోండి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్లోగా మీకు ఏం కావాలో మీకు తెలుస్తుంది. సో ఓకే, నేను వాకింగ్ చేస్తున్నప్పుడు నాకు నీ పెయిన్ వస్తుందా నోటీస్ చేయండి.
నేను జాగింగ్ చేస్తున్నప్పుడు స్లోగా నాకు హార్ట్ రేట్ ఏమైనా పెరుగుతుందా, బ్రీతింగ్ ఏమైనా ఎక్కువ వస్తుందా, నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేయాలని చెప్పి మీకు క్లారిటీ వస్తుంటుంది. దాన్ని బట్టి మీరు ఎవరిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చూసిన తర్వాత నా ఛానల్ని ఫాలో చేయండి. అడగండి కామెంట్ రూపంలో మీకు ఎలాంటి వర్కౌట్స్ కావాలో నేను మీకు చెప్తాను. ఎందుకంటే నాకు 24 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫిట్నెస్ అండ్ మార్షల్ ఆర్ట్స్లో. సో కాబట్టి అడగండి, నేను మీకు క్లారిటీగా నేను చెప్తాను. అండ్ అలాగే ఎవరైతే ఎక్కువ డబ్బులు పెట్టేసి ట్రెడ్మిల్ కొందామని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. వాళ్ళ డబ్బులు మీరు కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అట్ ద సేమ్ టైం ఒక ప్రాపర్ వే అనేది మీరు డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఒక 4 వీక్స్లో, అంటే ఒక 1 మంత్లో మీకు ఏం కావాలి, మీ బాడీ టైప్ ఏంటిది, నేను ఎట్లా చేస్తున్నాను అనేది మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు జిమ్లో జాయిన్ కావాలా వద్దా అనేటువంటి ఆలోచన అప్పుడు పెట్టుకోండి. తర్వాత వీటన్నిటికీ 30% వర్కౌట్, 70% డైట్ అని చెప్పి ఇది బేసిక్ రూల్ ఇది. అంటే మన వర్కౌట్ కన్నా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిందంతా కూడా మన డైట్ పైనే. సో మీరు ఫస్ట్ ఈ వీక్లో ఈ 20 మినిట్స్ స్పేస్ ఏదైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీరు ఏం చేయండి అంటే వీలైనంత వరకు షుగర్ని, సాల్ట్ని అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇది ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి, బట్ వీడియో అంత లెంతీగా కూడా చెప్పడం నాకు అవసరం లేదు, ఇష్టం లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరికైతే ఇది అవసరం ఉంటుందో వాళ్ళ కోసం షేర్ చేయండి. చాలా కంటెంట్ నేను ఇంకా చెప్పాలనుకుంటున్నాను, బట్ లెంతీ వీడియోస్ కాకుండా చిన్న వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఎలా ఉందో కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇది ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ JP సైనింగ్ అవుట్.